ప్రజల ప్రాణాలు కాపాడేవాడిని నాయకుడు అంటారు. మరి ప్రాణాలు తీసేవారిని ఏమంటారు? ప్రచార పిచ్చితో, అధికార దురహంకారంతో ప్రాణాలు బలికొనేవారిని ఏమని పిలవాలి? 25 ఏళ్ల క్రితం బషీర్బాగ్ కాల్పుల నుండి నేడు అవతాతల్ని బలి తీసుకుంటున్న వారిని ఏమని సంబోధించాలి? అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న ప్రజల జీవితాలతో చెలగాటమాడుతూ రాక్షస ఆనందం పొందుతున్న ఆ వ్యక్తి ఎవరో చూద్దాం. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతిలో అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటం కామన్ గా మారింది. ప్రజల్ని కాపాడాల్సిన నాయకుడు వారి ప్రాణాల్నే బలి తీసుకునేవాడిగా తయారయ్యాడు. 2000వ సంవత్సరంలో నాటి విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ ఉద్యమించిన వారిపై కాల్పులు జరిపించి ముగ్గుర్ని బలి తీసుకున్నారు. అప్పుడు మొదలైన చంద్రబాబు నాయుడి రక్తదాహం ఇప్పటి వరకు తీరలేదు. ఇప్పుడు వాలంటీర్లను అడ్డుకుని అవ్వాతాతలకు ఇళ్ల దగ్గర పెన్షన్ అందకుండా చేసి వారిని మండు టెండల్లో గ్రామ సచివాలయాల వరకు నడిపించి ఉసురు తీస్తున్నారు. అధికారంలో ఉంటే ఒక రకంగా, లేకుంటే మరో రకంగా ప్రజల్ని హింసించి ఆనందం పొందుతున్నారు. 40 years ఇండస్ట్రీ అని చెప్పుకుంటూ అటు రాజకీయాల్లో తనను నమ్మిన వారిని వెన్నుపోటు పొడుస్తూ ఇటు ప్రజల్ని కూడా నానా రకాలుగా బలి తీసుకుంటున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న 2000వ సంవత్సరం ఆగస్టు నెలలో పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని కాంగ్రెస్, వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం జరిగింది. ఆనాడు సీఎల్పీ నేతగా ఉన్న దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉద్యమానికి మద్దతుగా నిరాహార దీక్ష కూడా చేశారు. హైదరాబాద్ నడిబొడ్డున బషీర్బాగ్ లో డాక్టర్ రాజశేఖర్ రెడ్డి నాయకత్వాన కాంగ్రెస్, వామపక్ష పార్టీల కార్యకర్తలు భారీ ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఉద్యమకారులపై నాటి చంద్రబాబు, పోలీసులు రాక్షసత్వంగా దాడి చేశారు. లాఠీలతో విరుచుకుపడుతూ బాష్పవాయుగోళాలు ప్రయోగిస్తూ కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో డజన్ల కొద్దీ కార్యకర్తలు, నాయకులు గాయపడగా 3 కార్యకర్తలు అమరులయ్యారు. ఈ సంఘటన ఆనాడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. విభజన అనంతరం 2014లో గెలిచిన తరువాత జరిగిన గోదావరి పుష్కరాల్లో చంద్రబాబు ప్రచార పిచ్చి సామాన్యుల ప్రాణాలను బలి తీసుకుంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో పుష్కరాల్లో డాక్యుమెంటరీ తీయడం కోసం ఇరుకు స్థలాన్ని ఎంచుకున్నారు. గేట్లన్నీ మూసివేసి జనాలను ఒకే చోట ఎక్కువగా పోగయ్యేలా చేయడంతో రద్దీ పెరిగి ఒక్కసారిగా తోపులాట జరగడంతో 29 మంది మృత్యువాత పడ్డారు. అంతమందిని బలి తీసుకుని కూడా చంద్రబాబులో ఏమాత్రం పశ్చాత్తాపం కలగలేదు. పైగా కుంభమేళాలో చనిపోవడం లేదా అంటూ ప్రశ్నించిన మీడియాపైనే ఎదురుదాడి చేశారు. అధికారంలో ఉన్నప్పుడే కాదు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు ప్రచార యావ ఏమాత్రం తగ్గడం లేదు. తన పచ్చ మీడియాలో జనాలను ఎక్కువగా చూపించడం కోసం, జనం భారీగా వచ్చినట్లు ప్రచారం చేసుకోవడం కోసం బహిరంగ సభల్ని ఇరుకు రోడ్లలో ఏర్పాటు చేస్తున్నారు. అమలు చెయ్యని హామీలతో ప్రజల్ని నిరంతరం మోసం చేస్తున్న చంద్రబాబు సభలు, సమావేశాలకు ప్రజల నుంచి ఏమాత్రం ఆదరణ కనిపించడం లేదు. వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ బాదుడే బాదుడు, ఇదేం కర్మ వంటి కార్యక్రమాలు నిర్వహించినా ప్రజల నుంచి వచ్చిన స్పందన నామమాత్రమే. ప్రలోభాలకు గురిచేసి బలవంతంగా జనాలను తీసుకువచ్చినా చంద్రబాబు మాట్లాడే సమయానికి వారంతా వెళ్లిపోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కొద్దిమందిగా ఉన్న జనాలను ఎక్కువగా ఉన్నట్లు చూపడం కోసం పార్టీ వ్యూహకర్తల సూచన మేరకు చంద్రబాబు రూటు మార్చారు. తన బహిరంగ సభలకు, రోడ్ షోలకు ఇరుకు స్థలాలను ఎంపిక చేసుకుంటున్నారు. ఈ ప్రచార కండూతిలో భాగంగానే ప్రకాశం జిల్లా కందుకూరులో ఇరుకు ప్రదేశంలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. అక్కడ తొక్కిసలాట జరిగి రోడ్డు పక్క కాలువలో పడి 8 మంది మరణించారు. ప్రభుత్వ ఆస్పత్రి ముందు ఇరుకు స్థలంలో భారీగా జనం వచ్చినట్లు చూపించడం కోసం 2 కెమెరాలు, డ్రోన్లను ఏర్పాటు చేశారు. చంద్రబాబు క్రౌర్యానికి, ప్రచార పిచ్చికి అమాయకులు బలి కావడం 25 ఏళ్లుగా జరుగుతున్నదే. చంద్రన్న సంక్రాంతి కానుకల పేరుతో ఉయ్యూరు ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుంటూరులో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. కొద్ది సంఖ్యలో సరుకుల సంచులు తెచ్చి భారీ బహిరంగ సభ బిల్డప్ ఇచ్చేందుకు జనాల్ని ఆశపెట్టి రప్పించారు. ఇందుకోసం పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. సరుకుల సంచులు ఇచ్చేవారికి, ఇవ్వని వారికి టీడీపీ నాయకులు టోకెన్లు ఇచ్చేశారు. తమకు చంద్రన్న కానుకలు అందుతాయో లేదోనని ప్రజలు టీడీపీ వాళ్లిచ్చే సరుకుల కిట్ల కోసం ఎగబడ్డారు. దీంతో పెద్ద ఎత్తున తొక్కిసలాట జరిగింది. 3 అమాయకులు తమ ప్రాణాలను కోల్పోయారు. టీడీపీ ప్రచారం కోసం సరుకులు ఇస్తామని ప్రజల్ని రప్పించి వారి ప్రాణాలు బలి తీసుకున్నారు చంద్రబాబు. రాష్ట్రంలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత దేశంలో ఎక్కడా లేని విధంగా వాలంటీర్ల వ్యవస్థను తీసుకువచ్చారు. ప్రభుత్వ పథకాలు నేరుగా లబ్ధిదారుల ఇంటికి చేర్చుతూ వారి కష్టాలు తీరుస్తున్నారు.
ప్రతి నెల 1వ తేదీ ఉదయాన్నే వాలంటీర్లు అవ్వాతాతల ఇళ్లకు వెళ్లి వారి చేతికి పెన్షన్ అందించేవారు. ప్రజల్ని కష్టాల పాల్చేయడం తప్ప వారి సమస్యల్ని ఏనాడూ పట్టించుకోని చంద్రబాబు సీఎం జగన్ కు ప్రజల్లో మంచి పేరు రావడం ఇష్టం లేక తన తొత్తులతో వాలంటీర్లపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయించారు. ఈ ఫిర్యాదుతో ఎన్నికల సంఘం ముందు వెనుక ఆలోచించకుండా వాలంటీర్లు పింఛన్దారుల ఇంటికి వెళ్లి పెన్షన్లు ఇవ్వొద్దని ఆదేశాలు జారీ చేసింది. ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వానికి సలహా ఇచ్చింది. చంద్రబాబు నిర్వాకం వల్ల పింఛన్లు 1వ తేదీన లబ్ధిదారులకు అందలేదు. పింఛన్ల కోసం గ్రామ వార్డు సచివాలయానికి వెళుతూ వడదెబ్బ తగిలి 3 డజన్లకు పైగా వృద్ధులు మరణించారు. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు కరువు కవలలు అనే ప్రచారం ఎప్పటినుంచో ఉంది. కొంతకాలంగా చంద్రబాబు అంటే ప్రజల్ని చంపుకు తినే రాబందుగా పేరు తెచ్చుకున్నారు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల్ని హింసించి ఆనందించే రాక్షస రాజుగా మారిపోయారు. మళ్లీ అధికారంలోకి రావాలని నానా పాట్లు పడుతున్న ఈ పచ్చబాబుకు మరోసారి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారనే విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి.